గతంలో పేగువ్యాధి ప్రబలి ఆరోగ్యంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భంగా ఆషాఢ మాసం గ్రామ దేవతలకు అమ్మవార్లకు బోనాలు తీయడంతో వ్యాధి నయం కావడం జరిగిందని, నాటి నుంచి నేటి వరకు ప్రతి ఆషాఢ మాసం అమ్మవారికి బోనాలు తీయడం జరుగుతుందని సర్పంచ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని పోచమ్మ దుర్గమ్మలకు బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి బోనాలతో అమ్మవార్లకు ప్రదక్షిణ నిర్వహించి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పులతో జలపందిరి శివసత్తుల విన్యాసాల మధ్య బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఊరేగింపులతో సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఈరగులతో చిందులు వేయడంతో యువకుల్లో ఉత్సాహం మరింత రెట్టింపయింది. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గతంలో పేగువ్యాధి ప్రబలి ప్రజలు అనారోగ్యాలకు గురై ఇబ్బందులు పడుతున్న సందర్భంగా అమ్మవార్లకు బోనాలు సమర్పించడంతో వ్యాధి నయం కావడం జరిగిందని, అందుకే నాటి నుంచి నేటి వరకు ఆషాఢ మాసంలో అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. అమ్మవార్ల కృపా కటాక్షలతో గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీటీసీ శివకుమార్, మాజీ సర్పంచ్ శ్రీలతా స్వామిరాజ్ తో పాటు పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. గ్రామంలోని అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున పేరు పేరున శుభాకాంక్షలు. ఈ బోనాల ఉత్సవాలు తెలంగాణలో గత 3000 సంవత్సరాల నుండి ఈ ప్రతి ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు. 1810లో ప్రేగు వ్యాధి ప్రబలినప్పుడు ఇలాంటి ఆషాఢ మాస బోనాలు తీసి వనభోజనాలకు వెళ్తే అప్పుడు అట్లాంటి ప్రేగు వ్యాధి నయమైందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఇప్పటికీ అదే ఆచారం ప్రకారం 3000 సంవత్సరాల నుండి తెలంగాణలో ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ దేవతలకు ఆషాఢ మాసంలో పూజలు నిర్వహించి ఘనంగా బోనాలు నిర్వహిస్తారు. అనంతరం మరుసటి రోజు వనభోజనాలకు వెళ్తూ అమ్మవారు గ్రామ ప్రజలందరినీ రక్షిస్తారని మా యొక్క నమ్మకం.